Welcome to the new travel series in Karthika. It's Nenumi Karthika. This is the second part of Athens tour in Greece travel series. Hey guys, welcome to my channel. Nenumi Karthika. ఈరోజు ఏథెన్స్లో ఉన్నాము. ఎస్, క్రూజ్ ట్రిప్ తర్వాత నేను సింధూర డైరెక్ట్గా హెల్సింకి నుంచి ఏథెన్స్కి వచ్చాము. ఇది యాక్చువల్గా మేము 10 days ట్రిప్ అనమాట. మధ్యలో 1 day హాలిడే వచ్చింది. సో 4 days లీవ్ పెడితే టోటల్గా 10 days వచ్చిందనమాట వీకెండ్తో కలుపుకొని. సో ఇట్స్ అ లాంగ్ ట్రిప్. గ్రీస్లో మేము 4 days ఉంటాం. 1 కంప్లీట్ డే ఇన్ ఏథెన్స్. రేపు శాంటోర్నీ వెళ్తాము. శాంటోర్నీలో 3 days ఉంటాము. అండ్ మండే నైట్ అగైన్ బ్యాక్ టు మై ప్లేస్. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సిటీ ఆఫ్ ఆథెన్స్ నేమ్ ఎలా వచ్చింది అంటే అథీనా వల్ల. అథీనా ఈజ్ గ్రీక్ గాడెస్ ఆఫ్ విజ్డమ్ అండ్ వార్. ఒక లోకల్ కెఫే ఉంది ఇక్కడ. చాలా హిల్లీ ఏరియా యాక్చువల్గా, ఎందుకంటే మనం కింద నుంచి పైకి వెళ్తున్నాం. Wow, look at the view guys. ఆక్రోపాలిస్ వైపుకి వెళ్తూ ఉన్నాం. నాకైతే ఒక యూరోపియన్ కంట్రీకి వచ్చిన ఫీలింగ్ అయితే కలగలేదు ఇప్పటిదాకా. చాలా హిస్టారికల్ ప్లేస్ కాబట్టి ఇలా ఉందనుకుంటా. ఇందురా ఈ కొంచానికి కలిసిపోయాం. యాక్చువల్లీ లాంగ్ ట్రిప్ కదా, మాకు గైడ్ కావాలి. ఎక్కడున్నారో ఏంటో కూడా తెలియట్లేదు. ఆక్రోపాలిస్లో ఉన్నాము. మాకు యాక్చువల్గా గైడ్ దొరకలేదు. సో మా అంతటా మేమే ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు కూడా చూపిస్తాం. వెనకాల వ్యూ అంతా చాలా బాగుంది కదా. మేము ఇప్పుడు ఆక్రోపాలిస్ ఆఫ్ ఏథెన్స్లో ఉన్నాం కదా. ఆక్రోపాలిస్ ఏంటంటే ఇట్ ఈస్ 5th century BCలో ఉన్న టెంపుల్ కాంప్లెక్స్ అనమాట ఏథెన్స్లో. యాక్చువల్గా హిల్ టాప్లో ఉంటుంది. పైనుంచి చూస్తే మొత్తం ఆల్మోస్ట్ ఏథెన్స్ అంతా కనిపిస్తుంది. ఇంకా ఆక్రోపాలిస్ గురించి తెలుసుకొని మీకు చెప్తాను ఈ వీడియోలో, చూస్తూ ఉండండి. యాక్చువల్గా చాలామంది ఉన్నారు, క్రౌడెడ్గా ఉంది. సో నా వాయిస్ సరిగ్గా వినపడకపోవచ్చు. ఏథెన్స్ గురించి చెప్పాలంటే ప్రపంచంలో నాగరికత మొదలైన కొన్ని ప్లేసెస్లో ఏథెన్స్ ఒకటి. సో అంత ఓల్డ్ అనమాట, అంత హిస్టరీ ఉంటుంది ఏథెన్స్కి. సో ఇది నాకు తెలిసి ఓల్డ్ మెట్లు అనుకుంటా. ఇది తర్వాత కట్టిన మెట్లు, 5th century BC. ఓ మై గాడ్. సో సింధూర మనం అంత పురాతనమైన కట్టడం దగ్గర ఉన్నాం. Athens is one of the oldest cities in the world. రికార్డ్స్ ప్రకారం ఈ సిటీ యొక్క పుట్టుక ఒక 3400 సంవత్సరాల క్రితం ఉందే. అందుకే ఆథెన్స్ని యూరోప్స్ ఓల్డెస్ట్ క్యాపిటల్ సిటీ అని అంటారు. ఆథెన్స్కి ఎవ్రీ ఇయర్ 18 million టూరిస్ట్ విజిట్ చేస్తారు. యాక్చువల్గా సిటీ పాపులేషన్ కంటే కూడా 6 times ఎక్కువ. ది మస్ట్ సీ అట్రాక్షన్స్ అయిన అక్రోపోలిస్, ద పార్థెనాన్ అండ్ ద టెంపుల్ ఆఫ్ ఒలింపియన్ జూస్ ఇవన్నీ కూడాను ఎవ్రీ ఇయర్ ఇంతమంది మిలియన్స్ ఆఫ్ విజిటర్స్ విజిట్ చేయడానికి కారణం కూడా అని చెప్పొచ్చు.
2015లో యూరోపియన్ బెస్ట్ డెస్టినేషన్ ఏంటి అని ఒక సర్వే నిర్వహించారు. 2,40,000 మంది ఆ సర్వేలో పార్టిసిపేట్ చేయగా ఆ సర్వేలో ఏ యూరోపియన్ సిటీ ఈజ్ ద బెస్ట్ వన్ టు విజిట్ అంటే ఆథెన్స్కి 3rd ప్లేస్ వచ్చిందంటే ఇంకా మీరే ఊహించుకోండి. డెమోక్రసీ స్టార్ట్ అయింది కూడా ఇక్కడే. 500 BC టైంలోనే ఒక డెమోక్రటిక్ సిస్టమ్ని స్టార్ట్ చేసి కొంతమంది ఎలిజిబుల్ సిటిజన్స్కి డైరెక్ట్గా ఓట్ వేసే హక్కుని ఇక్కడ స్టార్ట్ చేశారు. చూసారా దగ్గరగా ఎలా ఉందో. గ్రీక్ గాడెస్ అథీనా కోసం ద అక్రోపోలిస్ ఆఫ్ ఏథెన్స్ని 448 BC టైంలో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మనందరికీ తెలుసు అక్రోపోలిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ ఆర్కియాలజికల్ సైట్స్ అని. మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ స్టార్ట్ అయింది కూడా ఆథెన్స్లోనే. 1896లో ఇక్కడ ఒలింపిక్ గేమ్స్ స్టార్ట్ అయితే మళ్ళీ గేమ్స్ ఇక్కడ జరగటానికి 2004 వరకు టైం పట్టింది. ఇక్కడ టెంపరేచర్ అదర్ యూరోప్ సిటీస్తో కంపేర్ చేసుకుంటే కొంచెం వామ్గానే ఉంటుంది. అండ్ మేం వెళ్ళిన రోజు ఎండ ఎంత విపరీతంగా ఉందంటే ఆ ఎండలో అంత దూరం నడిచి మా పని అయిపోయింది అసలు. ద పార్థెనాన్ అక్రోపోలిస్లో ఇదే సెంట్రల్ సిటీ ల్యాండ్మార్క్. ఇప్పుడు నా ఎదురు కనిపించే కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అనేది పార్థెనాన్ అన్నమాట. ప్రస్తుతం రెనోవేషన్లో ఉంది. మీరు ఇప్పుడు ఇలా చూసారంటే ఇదంతా రెనోవేషన్లో ఉంది. Parthenon is actually a sacred temple. తర్వాత it's converted to church and then to mosque. చివరికి ఆర్మీ బరాక్ సర్వ్ చేసిన ప్లేస్ లా కూడా ఉంది. అండ్ ఆ తర్వాత వెనేటియన్స్ బాంబ్ చేశారు అండ్ చాలా డ్యామేజ్ అయింది 1687లో. అక్రోపోలిస్ అని ఎందుకు అంటారు అంటే ఆక్రో మీన్స్ హైయెస్ట్ పాయింట్, పోలిస్ మీన్స్ సిటీ, అంటే సిటీలో ఉన్న హైయెస్ట్ పాయింట్ అన్నమాట. సో అక్కడ కనిపించేది ఆక్రోపోలిస్ మ్యూజియం. సో మీకు ఇప్పుడు వెనకాల కనిపించేదంతా పార్థెనాన్ అదర్ సైడ్ అనమాట. పార్థెనాన్ అనేది గ్రీక్ వర్డ్లో అన్మ్యారీడ్ ఉమెన్ అంటారు. ఇది పార్థెనాన్ అనేది ఒక టెంపుల్ గ్రీక్ గాడెస్ ఎథినాకి డెడికేట్ చేయబడింది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ 4 అన్మ్యారీడ్ ఉమెన్ని సెలెక్ట్ చేసి ఎథినా కోసం మెయిడ్స్గా పెట్టేవాళ్ళంట. వాళ్ళకి ఇక్కడ ఒక రూమ్ కూడా ఉండేదంట. అక్రోపోలిస్లో వన్ ఆఫ్ ద మేజర్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టెంపుల్ ఇస్ ద పార్థెనాన్. పర్షియన్ వార్స్ తర్వాత వెస్ట్రన్ గేట్ ప్రొఫిలియా బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. బైజాంటైన్ పీరియడ్లో అక్రోపోలిస్ని చర్చ్గా యూజ్ చేసేవారు, డెడికేటెడ్ టు వర్జిన్ మేరీ. ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ సెంటర్గా కూడా యూజ్ చేశారు. ఇక్కడ తవ్వకాల్లో బయటపడిన ఆర్టిఫాక్ట్స్ అన్నిటినీ మ్యూజియంలో పెట్టారు. అక్రోపోలిస్ని రీస్టోర్ చేయడానికి ప్రాజెక్ట్ 1975లో స్టార్ట్ చేశారు. 2017 వరకు జరిగింది.
ఒక రకంగా 2017లో ఆపేశారని చెప్పొచ్చు. ప్రముఖ కింగ్ అలెగ్జాండర్ ద గ్రేట్కు అక్రోపోలిస్ చాలా దగ్గరైన ప్లేస్ అని అంటారు. తన స్టాచ్యూస్ కూడా ఇక్కడే ఉండేవి. రీస్టోరేషన్ జరిగే సమయంలో అలెగ్జాండర్ స్టాచ్యూ తల ఒక్కటి దొరికింది. అది ఇవాల్టికి కూడా మ్యూజియంలో ఉంది. అలెగ్జాండర్ ఇక్కడ నుంచే గ్రీస్ని పరిపాలించేవారని, డెమోక్రసీ రూల్స్ ఇక్కడే రాశారని కూడా చెప్తారు. ఈ స్టోన్స్ చాలా స్లిప్పరీగా ఉన్నాయి. ఎవరైనా ఇక్కడికి వచ్చేటట్లయితే హైకింగ్ షూస్ వేసుకోండి, స్లిప్ అవ్వకుండా. మొనార్కీ, డెమోక్రసీ, సోషలిజం, క్యాపిటలిజం, కమ్యూనిజం ఆథెన్స్ అన్ని ఎక్స్పీరియన్స్ చేసింది. One of the only cities to have experienced all types of government. Okay guys, so మనం ఇప్పుడు ఆక్రోపోలిస్ టెంపుల్ ఉన్న ఏరియా నుంచి ఇప్పుడంతా చూసాం కదా. సో ఆ ఏరియా నుంచి మనం కొంచెం డౌన్కి వస్తుంటే ఏన్షియంట్ అగోరా ఆఫ్ ఏథెన్స్ ఉందన్నమాట. అది యాక్చువల్గా అప్పట్లో ఒక కమర్షియల్ ప్లేస్ అంట. ఇక్కడ ఫేమస్ అంట ఇది. మనం ఇప్పుడు రోమన్ అగోరా దగ్గర ఉన్నాము. అగోరా అంటే మన అగోరా కాదండి, గ్రీస్లో ఇట్ ఈస్ అ కమర్షియల్ ప్లేస్. సో అంతకుముందు ఇక్కడ అంతా కమర్షియల్ యాక్టివిటీస్ జరిగేవి. సో ఏన్షియంట్ అగోరా అండ్ రోమన్ అగోరా రెండు వేర్వేరు అన్నమాట. ఇక్కడ అంతా శిథిలాలే ఉన్నాయి యాక్చువల్గా. ఇట్స్ గివ్ అవే టైమ్. ఏథెన్స్ స్టోర్ అన్ని వీడియోస్ కలిపి ఒక గివ్ అవే ఇస్తున్నాను. ఆ డీటెయిల్స్ అన్నీ కూడాను ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. గివ్ అవే గెలుచుకోవాలంటే సింపుల్గా 3 స్టెప్స్. స్టెప్ నెంబర్ 1, ఈ వీడియోని ఇంకా ఆథెన్స్ అదర్ 2 పార్ట్స్ వీడియోస్ని కూడా మీరు లైక్ చేయాలి అండ్ కార్తికైట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నెంబర్ 2, ఇక్కడ మెన్షన్ చేసిన నా 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ని మీరు ఫాలో అవ్వాలి. థర్డ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఆల్ 3 వీడియోస్లో కామెంట్స్ చేయాలి అండ్ ఆ కామెంట్స్కి ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే అంత ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మీరు గివ్ అవే విన్ అవ్వటానికి. ఈ గివ్ అవేలో నేను కెమెరాకి అండ్ ఆల్సో సెల్ ఫోన్కి కూడా సూట్ అయ్యే ఒక మంచి ట్రైపాడ్ని గిఫ్ట్గా ఇస్తున్నాను. సో మీరు అందరూ పార్టిసిపేట్ చేసి గెలుచుకుంటారు అని ఆశిస్తున్నాను. అప్పట్లో ఏం ఉండేది కాదు కదా. అవును, అక్కడ ఉండేది కదా. అవును. ఇట్ ఈస్ లిటరల్లీ లైక్ అ టెంపుల్. అదంతా మనకు అర్థం అవ్వలేదు అక్కడ ఉన్నప్పుడు. కనిపిస్తుందా మీకు? సింధూర ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా, ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. అదంతా వాల్ అన్నమాట. యా, దట్స్ జస్ట్ ద ఎంట్రన్స్. సో ఇట్స్ డెఫినెట్లీ లైక్ అ బిగ్ ఎంపైర్ దేర్. అండ్ ఆ ప్లేస్లో చాలా జరిగినాయి అంటండి. డెమోక్రసీ క్రిస్టలైజ్ అయింది కూడా అక్కడే అంట. లైక్ లాట్ ఆఫ్ డెమోక్రటిక్ రూల్స్ హ్యావ్ బీన్ ఫార్మ్డ్ దేర్. సో వీ విల్ రీడ్ మోర్ అబౌట్ ఇట్ అండ్ నేను చెప్తాను. మీరు కనుక పార్ట్ 1 చూడకపోతే ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ మెన్షన్ చేస్తాను, ఆర్ ఈ ఐ బటన్ మీద క్లిక్ చేసి మీరు పార్ట్ 1 చూసేయచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేయండి. ఆల్సో షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్తికైట్స్. యా, ఒక ఫోన్లో గూగుల్ మ్యాప్స్ పట్టుకొని ఇంకో ఫోన్లో వీడియో తీసుకుంటూ, ఇంకొక సైడ్ కింద చూసుకుంటూ, ఇంకొక సైడ్ నావిగేషన్ చూస్తూ, దిక్కులు చూస్తూ ఇలా నడుస్తున్నాను అన్నమాట. ఓకే, సో వెళ్ళిపోదాం. కొంచెం వెనక్కి నుంచి ఉండు, వీడియో తీసిన. ఈ ప్లాన్ పైన అభిప్రాయం సింధూరా? ఇప్పుడు ఏం మాట్లాడలేదు. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.